ఆ రోజున అదే నోరు ఏమని మాట్లాడిందంటే కమ్మవాళ్ళని పెట్టి పోషిస్తున్నాడు, వాళ్ళకే లబ్ధి చేకూరే పనులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అది కమ్మ పార్టీ అని చెప్పేసి అమరావతిని కమరావతి అని ఎన్ని రకాలుగా వీళ్ళు ప్రజల్లో ఒక భ్రమర్ని క్రియేట్ చేశారో, మరి అదే నోరు మళ్ళీ ఇప్పుడు ప్రజలను మళ్ళీ అదే దానిలోకి నెట్టడానికి ఏం చేస్తుందంటే మళ్ళీ కమ్మ వాళ్ళు ఎక్కువ వస్తుంటే చూడలేకపోతున్నాడు. అది నోరా మురుగుంటా ఏమనాలి? అసలు మనిషి పుట్టక పుట్టాడా? ఏ విధంగా చూడాలి ఆ వ్యక్తిని? నిజంగా చీ వేస్ట్ వీడి జన్మ అని అంటారు చూడండి, అలా అనిపిస్తుంది ఈ రోజు ఆ మనిషిని చూస్తుంటే. ప్రతి ఒక్కరికి ప్రతిదానికి ఒక అదుపు అనేది ఉండిద్ది, ఒక అడ్డు అనేది ఉండిద్ది, ఒక లిమిట్ అనేది ఉండిద్ది. అవన్నీ కూడా క్రాస్ చేసి ఈ రోజున బరి తెగించారు ఇష్టానుసారంగా. ప్రతి ఒక్కటి మనం చూస్తూ ఉంటే సొసైటీలో ఉంటాయి లిమిటేషన్స్ దేనికైనా సరే. మనం కొన్ని వాటిని క్రాస్ చేసి వెళ్ళకూడదు, ఇంతవరకు ఒక పరిమితి అనేది ఉండిద్ది. ఆ పరిమితి దాటిపోయినప్పుడు ఎవరో కూడా ఇంకా క్షమించరు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పిలుపునిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఏదైతే సమాజంలో ఉండటానికి అతనికి హక్కు లేని వ్యక్తి, అర్హత లేని వ్యక్తి, బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ఉంటూ మరి ఈ రోజున చూస్తున్నాం ఆ వ్యక్తి ఏ విధంగా బరి తెగించాడు.